ఎడమొహం పెడమొహంగా ఉన్న దాదాపు 5 దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలను కలిపి ఆ 2 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆశించారాయన. కేంద్రంలోని పెద్దల సహకారంతో ఆ ప్రపోజల్‌ని స్టాలిన్ దగ్గరికి తీసుకెళ్లారు. స్టాలిన్‌తో కలిసి అదే విషయంపై చర్చించారు. స్టాలిన్ దగ్గరికి రజనీకాంత్ వెళ్ళడం వెనక ఉద్దేశ్యం ఆయన ఓడిపోయారని పరామర్శించడం కాదు. ఆయన ఓడిపోయారని పరామర్శించాల్సొస్తే గడిచిన 2 దశాబ్దాలలో అనేక సందర్భాల్లో డీఎంకే పార్టీ ఓడిపోయింది. డీఎంకే వరుసగా 2 సార్లు ఓడిపోయింది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో జయలలిత చివరిసారి గెలిచిన సందర్భంగా. అప్పుడెప్పుడూ కూడా స్టాలిన్‌నో, కరుణానిధినో పరామర్శించటం కోసం రజనీకాంత్ వెళ్ళలా. అప్పుడెప్పుడు కూడా ఆ ఓటమి వల్ల బాధపడి వాళ్ళ ఇంటికెళ్ళి ఆళ్ళని కలిసొద్దామని ఆయన అనుకోలా. అంతేకాదు ఆయన గతంలో డీఎంకేకి ఓట్లేయండి అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. డీఎంకేకి మద్దతు బహిరంగంగా ప్రకటించారు. ప్రకటించిన సందర్భంలో కూడా ఆ పార్టీ ఓడిపోయినప్పుడు ఇంటికెళ్ళి పరామర్శ చేయలా రజనీకాంత్. సో, ఇప్పుడెళ్లి పరామర్శ ఎందుకు చేశారు అంటే, కొంతమంది సూచన మేరకు మీరు స్టాలిన్‌తో మాట్లాడండి. అన్నా డీఎంకే మద్దతు మేము ఇప్పిస్తాం. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఎందుకంటే అటు అన్నా డీఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే డీఎంకే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. డీఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే అన్నా డీఎంకే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అటువైపు విజయ్ మెజారిటీ మార్క్ దగ్గరలో ఉన్నారు. సో, విజయ్‌ని సీఎం కాకుండా ఆపాలి. ఈ 2 పార్టీలను కలపాలి. కలిపితే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అంటూ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు స్టాలిన్ దగ్గరికి ఆ ప్రపోజల్‌ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు రజనీకాంత్.